దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనము. అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి, ఇదే నెమ్మది. మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని తలుచుకొని దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేదంటే దేవుడు తన సింహాసనాన్ని వదిలివేశాడేమో అనేటువంటి ఆలోచనలో మనం పెట్టుకోకూడదు. నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నిరుత్సాహానికి స్థలం ఇస్తే అది ఒక ప్రమాదకరమైన శోధన. దుఃఖానికి మనము హృదయాన్ని అప్పగిస్తే అది మనల్ని క్షీణింపచేస్తుంది. అంటే దేవుని కృపను ధిక్కరించేలా చేసి అది మనల్ని ఎందుకో పనికిరాని వారిగా అపాత్రులుగా చేస్తుంది. నిరాశకి తావివ్వకుండా దేవుని పైన నమ్మకం ఉంచినట్లయితే కలతలలో కలవరాలలో మనము నిశ్శబ్దంగా ఉన్నట్లయితే దేవుడే మన నాయకుడు, మన నావికుడు. ఆయనే మనల్ని నడిపిస్తారు. మన చేతిలో ఏమి లేదు. మనం చేయగలిగినంత వరకు మనం ప్రయత్నాలు చేసి ఉంటాము. ఇక మిగతాదంతా చూసుకునేది దేవుడే. ఎందుకంటే మనము ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటాము. ఇక నా వల్ల కాదు అనుకుంటాము. కానీ ప్రతి దానిని త్రిప్పేది మాత్రము, ప్రతి పరిస్థితిని మార్చగలిగేది, ప్రతి ఒక్క శోధకుని యొక్క కార్యాలను అణిచివేయటము, ఇవన్నీ మన వల్ల కాదు. మనం చేయలేము. వాటిని ఆయనే అణిచివేస్తారు. ప్రభువే అది చూసుకుంటారు. ఎందుకంటే ఏడ్చుచున్న వారిని పరలోకం ఎంతో ఆదరిస్తుంది. అది మనది కాదు. అందుచేత మనము నిర్భయంగా ఉండవచ్చును. నీవెందుకు కలతపడుచున్నావు? నీ వ్యసనము ఏమి చేయగలదు? నీవు ప్రయాణంలోనున్న ఓడలోనున్నావు. అది ఎటుపోయినను నీవు అటుపోవలసినదే. దాని నావికుడు నీ చేతిలో దాని యంత్రమును పెట్టినను దానిని త్రిప్పుట నీ వల్ల కాదు. దానిని అతడు నడపవలసినదే. నీవు కలవరపడినను దానిలో నుండి నీవు ఏమీయో చేయలేవు. కనుక నిశ్శబ్దంగా ఉండుము. దేవుడే నీ నాయకుడు, నావికుడు. నీకున్న తారుమారు పరిస్థితులను తలంచుకొని దేవుడు తన సింహాసనమును వదిలిపెట్టి వేసి ఉండునని భావించుచున్నావా? లేదు. ఆయన పందెపు గుర్రములు రౌద్రముతోనే సాగిపోవచ్చున్నవి. ఆయన రథము తుఫానే అయినను ఆ గుర్రముల నోటిలో కళ్ళెమున్నది. ఆ పగ్గము ఆయన చేతిలోనే ఉన్నది. కనుక ఆయనే వాటిని నడిపించును. తనకిష్టమైన మార్గంలోనే వాటిని నడుపును. యెహోవాయే వాటి యజమానుడు. నమ్ముము, భయపడవద్దు, నీకు నెమ్మది కలుగుగాక. సిహెచ్ స్పర్జన్. నా ప్రాణమా, ఈ రాత్రి మౌనముగా నుండి నిద్రించుము. తుఫానులు దేవుని లోతైన స్థలములలో చెలరేగుచున్నవి. అవి నీవి కావు, దేవునివే. కనుక ఆయన వాటిని తన హస్తముతోనే నిమ్మళపరచును. నీ చేతికి చేత కాదు. శోధకుని కార్యములను అణిచివేయుటకు నీ వల్ల కాదు. వాటిని ఆయనే అణిచివేయును. కనుక నీవు నిశ్శబ్దంగా నుండి నిద్రపొమ్ము. అంధకార గడియలు నీ యొద్దకు వచ్చుచుండగా దేవుని ప్రేమ నీ పట్ల మరింత బలముగా కనబడగలదు. కావున నీవు నిమ్మళముగా నుండి నిశ్చింతగా నిద్రించుము. ఏడ్చుచున్న వారిని పరలోకము ఆదరించును. అది దేవుని పరలోకమే, నీది కాదు. అందుచేత నీవు నిర్భయముగా ఈ రాత్రి నిద్రించుము. నిరుత్సాహమునకు కొంచెమైనను స్థలమివ్వవద్దు. ఇది చాలా ప్రమాదకరమైన శోధన. నీకు చక్కగా నచ్చచెప్పును, అయినను నీవు దాని మాట వినవద్దు. దుఃఖము హృదయమును కమ్ముకొని క్షీణింపచేయును. తరువాత దేవుని కృపను ధిక్కరించి దానికి నిన్ను అపాత్రునిగా చేయును. కపటోపాయముగా తంత్రములను పన్ని వాటిని పెద్దవిగా చేయును. నిన్ను నిరుత్సాహపరిచి నీ భారములను ఎక్కువ చేసి నిన్నెవరనూ లెక్క చేయటలేదన్నట్లు ఇతరులను నిందించినట్లు చేయును. అయితే నీ విషయమైన దేవుని సంకల్పములు సర్వజ్ఞాని వలన సంకల్పింపబడినవని మరవవద్దు. మేడం గయాన్. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి, ఇదే నెమ్మది అని మీరు సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభా, అలసిన వారికి నెమ్మది కలుగజేసేది మీ మాటలే. మీరే తండ్రి ప్రభా. మా యొక్క పరిస్థితులను మేము నైనా ప్రభా ఎన్నో ప్రయత్నాలు చేసి మార్చాలని ఎన్నోసార్లు ప్రయత్నించుంటాం. అయితే వాటిని మార్చటం, వాటిని సరిచేయటం అయ్యా నైనా ప్రభా మా వలన కాక దేవానికి అప్పగించాం ప్రభా. స్తోత్రంలో నా తండ్రి, మా యొక్క ప్రతి పరిస్థితిని మార్చగలిగేది మీరే ప్రభా. అయ్యా నిరుత్సాహంలోనికి వెళ్ళిపోకుండా, దుఃఖంలోనికి వెళ్ళిపోకుండా మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. దేవా, మీరిచ్చే కృపను ధిక్కరించేటట్లుగా చేస్తుంది దుఃఖము అని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా. అది మమ్మల్ని అపాత్రులుగా చేస్తుంది అని మీరు చెప్తున్నారు తండ్రి. దేవా, మీ కృపను ధిక్కరించకుండా, నిరుత్సాహంలోనికి దుఃఖంలోనికి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా నెమ్మదిని కలుగచేయండి దేవా. నెమ్మదిని కలుగజేసేది మీరే కనుక ప్రభా, మీ మాటలే కనుక తండ్రి మీరు అలసిన వారినైనా ప్రభా అయ్యా నా తండ్రి నెమ్మది కలుగజేసేది మీరే ప్రభా. స్తోత్రములు తండ్రి, సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా మీ పరలోకమే ఆదరించేది దేవా. నీకు స్తోత్రములు. నిర్భయముగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. శోధకుని కార్యాలను అణిచివేయటం మా వలన కాదు, కానీ మీరే అణిచివేయగలరు. అయ్యా తండ్రి, మీ ప్రేమ నా తండ్రి మా పట్ల మరింత బలముగా కనబడేలా మీ కృపను అనుగ్రహించండి ప్రభా. అంధకార గడియలు మా ఎద్దకు వచ్చినప్పుడు మీ ప్రేమే తండ్రి మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని బలపరిచేది. అట్టి ప్రేమ చేత ప్రతి ఒక్కరిని నింపమని అయ్యా మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.